నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం। ఏలేశ్వరంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి వేడుకలు ఏలేశ్వరం పట్టణంలో ఘనంగా నిర్వహించారు। పట్టణ నాయకులు బోదిరెడ్డి గోపి, మోదీ నారాయణస్వామి ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి బుజ్జి, మండల టీడీపీ అధ్యక్షులు జ్యోతుల పెద్దబాబు హాజరయ్యారు। ముందుగా పట్టణ టీడీపీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు। ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలుగు జాతి గొప్పదనాన్ని దేశ నలుమూలలా ప్రకాశింపజేసిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావుని కొనియాడారు। అనే ఒక్క నిమిషం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, తెలుగు జాతి ఉన్నతిని ప్రపంచానికి తెలియజేసినటువంటి మహనీయులు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు, మా అభిమాన నాయకురాలు వరుపుల సత్యప్రభారాజు గారి యొక్క సూచనల మేరకు ఈరోజు వర్ధంతి కార్యక్రమాన్ని ఏలేశ్వరం పట్టణంలో నిర్వహించడం జరిగింది। దీనిలో ఏలేశ్వరం పట్టణానికి చెందినటువంటి కౌన్సిలర్లు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు మరియు ముఖ్యంగా మండల పరిషత్ అధ్యక్షులు బుజ్జి గారు, మండల పార్టీ అధ్యక్షులు పెద్దబాబు గారు, మండల తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది। ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది। తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ, మరి ముఖ్యంగా బీసీల పక్షపాతి అనే నినాదంతో ఏర్పడినటువంటి పార్టీ। ఏదైతే తెలుగుదేశం పార్టీ వారి యొక్క విధి విధానాలు ఉన్నాయో ఆ విధానాలని ప్రత్తిపాడు నియోజకవర్గంలో ముందుకు తీసుకుపోతూ పార్టీని మరింత పటిష్టంగా తయారు చేస్తూ ప్రత్తిపాడు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి సత్యప్రభారాజు గారి యొక్క ఆలోచనల మేరకు మేము కూడా పట్టణంలో కానీ మండలంలో కానీ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి నాయకులు అందరూ కార్యకర్తలు కృషి చేస్తాం। ఈ సందర్భంగా మరొకసారి ఆ మహనీయునికి ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను। జై హింద్। మాట్లాడండి। స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా గౌరవ శాసనసభ్యులు శ్రీమతి వరుపుల సత్యప్రభారాజు గారి ఆదేశాల మేరకు మరి ఏలేశ్వరంలో మరి యువ నాయకులు బోదిరెడ్డి గోపి గారు, నగర పార్టీ అధ్యక్షులు మోదీ నారాయణస్వామి గారి ఆధ్వర్యంలో ఇవాళ మరి పార్టీ కార్యాలయంలో నివాళులు అర్పించడం, అలాగే విగ్రహానికి నివాళులు అర్పించడం సందర్భంగా ఈయన వర్ధంతి సందర్భంగా మరి హాస్పిటల్లో కూడా మరి పళ్ళు పంచిపెట్టడం రోగులందరికీ కూడా చేయడం మంచి కార్యక్రమం చేపట్టారు। ఈ కార్యక్రమంలో మేము భాగస్వాములైనందుకు మేము సంతోషిస్తూ మరి వారు వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారు ఉన్నంతకాలం పార్టీ ఏ రకంగా మరి ఈ రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చెందిందో మీ అందరికీ తెలుసు। మరి వారి ఆశయ సాధన కోసం మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి వరుపుల సత్యప్రభారాజు గారు వారి యొక్క ఎన్టీ రామారావు గారి యొక్క ఆశయాలు ఆదేశాలు తోచా తప్పకుండా పాటిస్తూ మరి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తూ మరి ఎన్టీ రామారావు గారి మరి ఆశయ సాధన కోసం కష్టపడి పనిచేస్తూ మరి ఈ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల వారి ఆదేశంతో ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ మరి అంతా అభివృద్ధి పదంలో నడుస్తూ ఉందంటే మరి వ్యవస్థాపక అధ్యక్షులు మరి నారా ఎన్టీ రామారావు గారు అని చెప్పడానికి చాలా సంతోషిస్తూ మరి వారు లేకున్నా సరే వారి మనం అందరి మధ్యలో ఉన్నట్టు మరి భావిస్తూ ఇక ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆయన ఎప్పటికీ మర్చిపోదని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను।